హలో అండి, ఇది వచ్చేసి దోసకాయ. దీంతో అనేక రకాలు చేసుకోవచ్చు. నేను దోసకాయ కూర చేస్తున్నాను అన్నమాట. పైన తాట తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో జీలకర్ర కొద్దిగా వేసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అదే ఉల్లిపాయల్లోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కాస్త గరం మసాలా వేసి అందులోనే కాసేపు మగ్గనివ్వాలి. తరువాత మనం తరిగి ఉంచుకున్న ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. దోసకాయ ముక్కల్ని తరుక్కొని ఆయిల్లోనే వేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ కాస్త పైకి తేలాక మనం తగినన్ని వాటర్ కలుపుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ కలుపుకోవాలన్నమాట. అవి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, దోసకాయ కూర రెడీ అయిపోయింది. చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. అంతేనండి, దోసకాయ కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.